హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెల్దీ కిచెన్. ఈరోజు మీకు నేనైతే పానీపూరి చేసి చూపిస్తాను. ముందుగా ఒక కుక్కర్ తీసుకోండి. ఒక 6-7 అవర్స్ నానబెట్టుకున్నాను బఠానీల్ని ఇందులో వేసుకుంటున్నాను. ఓవర్ నైట్ అయినా పర్లేదు, నానబెట్టుకోండి. ఇందులో వాటర్ వేసుకుంటున్నాను. చూసారు కదా, వాటర్ వేసుకున్నాక కొద్దిగా నేనైతే సాల్ట్ వేస్తున్నాను. కొంచెం సాల్ట్ వేసుకొని దీన్ని 4 విజిల్స్ రానిద్దాం. మూత పెట్టేసి 4 విజిల్స్ పెట్టుకుందాం. 4 విజిల్స్ వచ్చాయి కదా, 4 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని ఇలాగే ఉడికించుకొని పక్కన పెట్టుకుందాం. చూసారు కదా, ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కొత్తిమీర వేసుకుందాం. ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నాను నేను. అలాగే ఒక కట్ట పుదీనా తీసుకున్నాను. క్లీన్ చేసి పెట్టుకున్నానండి. చక్కగా వాష్ చేశాను, 2 సార్లు చేసి పెట్టుకోవాలి. ఇందులోనే కొద్దిగా అల్లం వేసుకుందాం. అల్లం వేసుకున్నాం కదా, 3 పచ్చిమిర్చి వేస్తున్నాను నేను. మీరు కారం కావాలంటే 1-2 ఎక్స్ట్రా వేసుకున్నా ఏం పర్వాలేదు. చూసారు కదా, కొద్దిగా వాటర్ వేసుకుంటూ దీన్ని మెత్తని పేస్ట్ చేసుకుందాం. చూసారా, దీన్ని పేస్ట్ చేసుకుందాం. మీరు బయట ఫుడ్ తినే కంటే ఇంట్లో మనం ఇలా చేసుకుంటే కొంచెం శ్రమ పడాలే కానీ హెల్తీగా చేసుకొని తినొచ్చు కదా. నేనైతే పిల్లలకి ఇది చేసి పెడతాను. మీరు బయట కొని తినే కంటే ఇంట్లో చేసుకుంటే మనకి బాగుంటుంది కదా. చూసారా, ఇది మెత్తగా పేస్ట్ చేసుకుందాం ఇలా. చూసారా, మూత ఓపెన్ చేసి చూపిస్తాను. చూసారు కదా, మెత్తని పేస్ట్ అయితే అయింది కదా. ఇప్పుడు ఇందులో నేనైతే చింతపండు రసం కొంచెం వేసుకుంటున్నాను. మీరు చింతపండు రసం వద్దనుకుంటే కొద్దిగా నిమ్మకాయ పిండుకుంటే సరిపోతుంది. ఇది మీ ఇష్టంతో ఉంటుంది. మీరు చింతపండు వద్దు అనుకుంటే లెమన్ యాడ్ చేసుకోండి, ఏం పర్లేదు. ఒక పెద్ద సైజు నిమ్మకాయ అయితే సరిపోతుంది దీనికి. ఇందులో కొంచెం జీరా పౌడరు, కొంచెం ధనియాల పొడి వేసుకుంటున్నాను. చూసారు కదా, ధనియా పొడి కొంచెం, జీరా పొడి కొంచెం వేసుకోండి. అలాగే కొద్దిగా చాట్ మసాలా కూడా నేను వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. అంత కంపల్సరీ ఏం కాదండి. చూసారు కదా, కొంచెం చాట్ మసాలా అయితే నేను వేస్తున్నాను. ఇందులో కొద్దిగా వేసుకుంటున్నాను. చూసారు కదా, ఇది మెత్తని పేస్ట్ అయిపోయింది కదా. మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకున్నాను. ఇది ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదా, ఇప్పుడు ఇందులో మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అయితే మనం ఇందులో యాడ్ చేసుకుందాం. చూసారా, మరీ తిక్కగా ఉండకూడదు కదా, ఇది పల్చగా ఉంటేనే బాగుంటుంది. చూసారా, ఇందులో సాల్ట్ వేస్తున్నాను నేను. సాల్ట్ చూసారా సరిపోతుంది. కొంచెం సాల్ట్ చూసి వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోకండి. ఒక్కసారి మిక్స్ చేసుకుందాం దీన్ని. ఇది పక్కన పెట్టేసుకుందాం. వాటర్ అయితే మనకు రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు ముందుగా మనం ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా బఠానీ. చూసారా, మెత్తగా ఉడికాయి కదా, ఇలా ఉడికించుకోవాలి. ఇవి ఇందులో వేసుకుంటున్నాను. ముందు బఠానీలు అయితే ఇందులో వేసుకుందాం మనం. చూసారు కదా, మీరు హెల్తీగా ఇంటి దగ్గర చేసుకుంటే హ్యాపీగా తినొచ్చు. బయట ఫుడ్ అంత మంచిది కాదు కదా, పిల్లలకి పెట్టొద్దు, మీరు కూడా తినకండి. ఇప్పుడు ఇదే దానిలో మనమైతే ముందుగా కడిగి పెట్టుకున్నాను బంగాళాదుంప ముక్కల్ని ఇందులో వేసుకుందాం. చూసారు కదా, క్లీన్ చేసి ఇందులో వేసేస్తున్నాను. ఇది కూడా 3-4 విజిల్స్ వరకు ఉడికించుకుందాం. వాటర్ పోసి మూత పెడుతున్నాను. చూసారు కదా, దీన్ని ఉడికించుకుందాం ఇలానే. ఇది ఉడికేలోగా మనం 3 ఆనియన్స్ అయితే తీసుకున్నాను నేను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. చాలా చిన్న ముక్కలు చేసుకుందాం. చూసారు కదా, ఈలోగా విజిల్ వస్తుంది.
ఇది విజిల్ అయితే వచ్చేసాయి. ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ ఆనియన్స్ కూడా తరిగాను నేను, చూసారు కదా. ఇలా సన్నగా తీసుకోండి, మరి పెద్దగా కట్ చేసుకోవద్దు. కొత్తిమీర కూడా కొంచెం తీసుకున్నాను. ఈ ఆలుని ఇప్పుడు చక్కగా క్లీన్ చేసి మొత్తం తోలు తీసి ఇందులో వేసేసుకుందాం. చూసారా, స్మాష్ చేసుకున్నాను నేను. ఇవి ఒక 1/2 కిలో తీసుకున్నాను నేను. బంగాళాదుంపలు అయితే 1/2 కిలో తీసుకున్నానండి. బఠానీ ఒక 1/2 కిలో ఉంటాయి. ఇంతే అండి, సింపుల్ ఈజీగా చేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. మీరు ట్రై చేయండి. మీకు ఎలా టేస్ట్ వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ముందుగా దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ సగం వేసుకుంటున్నాను. సగం వేసుకొని ఇందులో కొద్దిగా కారం వేసుకుందాం. ఇప్పుడు కారం మీరు చూసుకుంటూ వేసుకోండి. ఆల్రెడీ వాటర్లో కూడా కారం ఉంటుంది కదా, పచ్చిమిర్చి వేసాం కదా. ఇది మిరియాల పొడి అండి, కొంచెం వేసుకుంటున్నాను నేను. మిరియాల పొడి, పెప్పర్ పౌడర్ అంటాం కదా, పెప్పర్ పౌడర్ వేసుకోండి. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను నేను. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం. చూసారు కదా, ఇలా మిక్స్ చేసుకోండి. ఇందులో కూడా నిమ్మకాయ పిండుతారు చాలామంది, కానీ నేనైతే నిమ్మకాయ మరి వేసుకోవట్లేదు. ఆల్రెడీ వాటర్లో పులుపు ఉంటుంది కదా, అందుకు నేను ఇందులో వేయట్లేదు. మీకు నచ్చితే మీరు ఒక లెమన్ తీసుకొని ఇందులో కూడా వేసుకోండి జ్యూస్. ఇప్పుడైతే మనం ఆయిల్ పెట్టుకుందాం. చూసారు కదా, ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మీకు చూపిస్తాను. చూసారు కదా, ఇలా వేసుకుందాం. ఇవి బయట సూపర్ మార్కెట్లో ఎక్కడైనా మనకు దొరుకుతాయండి. ఈ పూరీలు మనం చేసిన అంత కరెక్ట్గా ఏం రావు కదా, అందుకని నేనైతే బయటే తీసుకున్నాను. సూపర్ మార్కెట్లో మనకి ఎక్కడ ఏ సూపర్ మార్కెట్లోనే అవైలబుల్గా ఉంటాయండి. చూసారు కదా, ఇవి కలుపుతూ కలుపుతూ చేసుకోవాలండి. గ్యాప్ ఇచ్చామంటే అవి అలానే ఉండిపోతాయి. మనం కలపడం వల్ల అవి పెద్దగా అవుతున్నాయి. చూసారా, మరీ నల్లగా చేసేయొద్దు. చూసారు కదా, ఈ కలర్ వస్తే సరిపోతాయండి. ఇలా అన్నీ వేసుకుంటూ నేను మీకు చూపిస్తాను చూడండి. ఇదే విధంగా మనం ఫ్రై చేసేసుకుందాం మొత్తం. చూసారు కదా ఎంత బాగున్నాయో. మనం చేసిన ఇంత పర్ఫెక్ట్గా చేయలేం కాబట్టి నేనైతే బయటే కొనుక్కుంటాను. ప్రాసెస్ ఎక్కువ కదండి, అందుకని నేను బయటే కొనుక్కుంటాను. ఇప్పుడు మనకు అన్ని సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయండి. చూసారు కదా, ఈ విధంగా అన్ని ఫ్రై చేసుకుందాం. ఇది నేను చాలాసార్లు చేసి పిల్లలకు పెట్టానండి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా చేసి మీ పిల్లలకి పెట్టండి. టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ విధంగానే అన్నీ కూడా వేయించుకుందాం. చూసారు కదా, మనం కొంచెం కష్టపడితే చాలు, ఇంట్లోనే మనం చేసుకోవచ్చు ఈజీగానే. మన ఇంట్లో ఉన్న కొంచెం కొంచెం వాటితోనే మనం చేసేయచ్చులే, ప్రాబ్లం ఏం లేదు కదా. చూసారు కదా, అన్నీ ఈ విధంగానే వేయించి పక్కన పెట్టేసుకుందాం. చూడండి, ఇవైతే బాగా బాగా పొంగి వస్తున్నాయి కదా. ఇంతే అండి, ఇవన్నీ ఫ్రై చేసి పెట్టేసుకుందాం మనం. మరి ఎక్కువసేపు మంట హైలో పెట్టేయొద్దు, మీడియంలో ఉండాలి. ఫ్లేమ్ మీడియంలో ఉంచుకుంటూ చేసుకోండి. మరీ హైలో పెడితే అవి మాడిపోతాయి కదా, అలా చేయొద్దు. చూసారా, ఇలానే నేను అన్నీ ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా తిప్పుతూ తిప్పుతూ వేయించుకోవాలి, లేదంటే అలానే ఉండిపోతాయి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే వచ్చేస్తుంది. నేను చేసిన పానీపూరి మీకు నచ్చినట్టయితే మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. చూసారు కదా, ఈ పూరీలు చూసారా, చాలా బాగా వచ్చాయి కదా. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.